వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ న్యూస్ బ్లేస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రారంభమైన చార్ధామ్ యాత్ర దర్శనాలకు పోటెత్తిన భక్తులు. సాయంత్రం నకరేకల్లో కాంగ్రెస్ లో జన జాతర సభ హాజరు కానున్న ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 11 నుంచి 13 వరకు మద్యం దుకాణాలు బంద్, పోలింగ్ నేపథ్యంలో మూసివేయాలని అధికారుల ఆదేశం. ఇంటర్నేషనల్ క్రికెట్ కు కోలిన్ మున్రో గుడ్ బై, అలాగే అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన. బులెటిన్ల డీటెయిల్స్ చూస్తే చార్ధామ్ యాత్ర ఇవాటి నుంచి ప్రారంభమైంది. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ ఆలయాల తలుపులు ఉదయం 6:55 గంటలకు తెరుచుకున్నాయి. ప్రారంభోత్సవాన్ని తిలకించేందుకు దాదాపు 15,000 మంది యాత్రికులు గంగోత్రి, కేదార్నాథ్ ధామ్లకు చేరుకున్నారు. భక్తులు ఆలయాలను దర్శించుకుంటున్నారు. బద్రీనాథ్ ఆలయంలో దర్శనం మే 12 నుంచి ప్రారంభమవుతుంది. ఇవాటి నుంచే కేదార్నాథ్ కు హెలికాప్టర్ సర్వీసు కూడా మొదలైంది. మరోవైపు 3వ కేదార్ తుంగనాథ్ ధామ్ తలుపులు కూడా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు తెరిచారు. నిన్న రాత్రి గ్రెనేడియర్ ఆర్మీ రెజిమెంట్ బ్రాండ్ శ్యామమైన శబ్దాల మధ్య బాబా కేదార్ పంచముఖి చల్ విగ్రహ ఉత్సవ ఢోలీ కూడా కేదార్పురికి చేరుకుంది. ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11న సాయంత్రం 5 గంటల నుంచి 13 సాయంత్రం 6 గంటల వరకు 2 రోజుల పాటు మద్యం షాపులను మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగే రోజు కూడా మద్యం దుకాణాలను మూసి ఉంచాలని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల ప్రచారం గడువు ముగిసిన తర్వాత సభలు, ర్యాలీలు, సమావేశాలపై కూడా నిషేధం విధించింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈసీ ఆదేశాలు అమలు అవుతాయి. శనివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడనుంది. సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం సందర్భంగా స్వామి భక్తులకు నిజరూప దర్శనమిస్తున్నారు. ఆలయ అనువంశ ధర్మకర్త అశోక్ గజపతి రాజు కుటుంబ సభ్యులు తొలి పూజ చేసుకున్నారు. అలాగే స్వరూపానంద సరస్వతి దేవాదాయ శాఖ అధికారులు, పలువురు న్యాయమూర్తులు స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి సాధారణ భక్తులకు దర్శనం కల్పించారు. గతేడాది ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. స్వామివారి నిజరూప దర్శనం చేసుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈ నెల 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు టికెట్లు విక్రయించారు. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని సింహాద్రి అప్పన్న చందనోత్సవం నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు దుమారం రేపుతున్న సబ్జెక్టు ల్యాండ్ టైటిలింగ్ చట్టం. దీనిపై వస్తున్న విమర్శలు, ఆరోపణలతో ఎన్నికల ముందు అధికార వైసీపీ ఆత్మరక్షణలో పడింది. అందుకే ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు మంత్రులు, పార్టీ నాయకులు దీన్ని సమర్థించుకోవటానికి నానా తంటాలు పడుతున్నారు. అన్నిటికంటే మరో కీలక విషయం ఏమిటంటే కేంద్రంలోని మోడీ సర్కారు ప్రతిపాదించిన ఈ చట్టాన్ని దేశంలో ఏ బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అమల్లోకి తీసుకురాలేదు. కానీ ఆగ మేఘాల మీద వైసీపీ సర్కారు ఎందుకు దీనిపై ఇంత హడావుడి చేసింది? దీని వెనక ఎజెండా ఏంటి అనే అనుమానాలు తెరమీదకొచ్చాయి. తెలుగుదేశం పార్టీలోనే ఈ చట్టాన్ని సమర్థించేవారు, విమర్శించేవారు ఉన్నారు. ఆ నేతలెవరో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. అసలు చట్టంలో ఉన్న వాటికి భిన్నంగా జగన్ సర్కార్ తనకు అనుకూలంగా ఇందులో మార్పులు చేసింది అని టీడీపీ ఆరోపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ చట్టంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రతి బహిరంగ సభలో ఇప్పుడు వాళ్లు పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ విషయం ప్రజల్లోకి కూడా బలంగా వెళ్లింది. అయితే 3 రోజుల క్రితం వైసీపీకి ఒక ఆధారం దొరికింది. అదేంటి అంటే టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అసెంబ్లీ వేదికగా ఈ చట్టాన్ని సమర్థించారు, అనుకూలంగా మాట్లాడారు అని. దీనికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు.
కొన్నాళ్ల క్రితం అసెంబ్లీలో మాట్లాడిన పయ్యావుల కేశవ్ ఈ చట్టాన్ని సమర్థించిన మాట వాస్తవమే. కేశవ్ మాట్లాడిన వీడియోలో ఉన్న ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ఈ చట్టం అమలు 2 ఏళ్లలో అవుతుందా, 4 ఏళ్లు పడుతుందా, 5 ఏళ్లు పడుతుందా అన్నది పక్కన పెడితే తప్పకుండా పాజిటివ్ డైరెక్షన్లో వెళ్లి బిల్లు అని చెప్పొచ్చు. మొత్తం రాష్ట్రాన్ని సర్వే చేయటం అన్నది ఎంతో పెద్ద కసరత్తు. ఇది సాహసోపేతమైన చర్యనే. సరిగ్గా చేయకపోతే మాత్రం ఇది దుస్సాహసమే అవుతుంది. ఎందుకు అంటే టైటిలింగ్లో ఏ మాత్రం ఇబ్బందులు వచ్చినా ప్రజలకు భూమిపై ఉండే మమకారం చాలా గొప్పది. దీన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఇంత పెద్ద ఎక్సర్సైజ్ చేయాలనుకున్నప్పుడు పర్ఫెక్ట్ ప్లానింగ్, మ్యాన్ పవర్, వనరులు కూడా కావాలి. సర్వే తర్వాత డిజిటల్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తాం. రైతులకు హార్డ్ కాపీ ఇవ్వటం అంటే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా రైతుకు పాస్బుక్ లాంటిదో ఏదో ఒక పేరుతో టైటిల్స్ ఇవ్వాల్సిందే. ఎందుకు అంటే వాళ్లకది ఒక ఫీలింగ్. ఇది నాది, భద్రంగా ఉంది, రేపు బ్యాంకులో పెట్టుకుంటాను, నా దగ్గర ఉంటే తప్ప రికార్డు కాదు అన్న భావన రైతుకు భరోసా కలగదు. ఖచ్చితంగా హార్డ్ కాపీ, పాస్బుక్ లాంటిది ఇచ్చే ప్రయత్నం చేయాల్సిందే. సరిహద్దుల్లో రాళ్లు కూడా సాంప్రదాయ పద్ధతిలో పాతుతూనే సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవాలి అని సూచించారు. అయితే టీడీపీతో పాటు జనసేన ఆరోపిస్తున్న వాటిలో ప్రధాన అంశం టైటిల్ ప్రభుత్వం వద్దే ఉంటుంది అని. ఇదే పెద్ద వివాదాస్పద అంశం. దీంతో పాటు ఇంకా ఎన్నో సందేహాలు ఈ కొత్త చట్టంపై వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు వైసీపీని రాజకీయంగా అత్యంత ఇరకాటంలో పెట్టిన అంశం నుంచి బయటపడటానికి అటు సీఎంతో పాటు వైసీపీ నేతలు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేరును వాడుతున్నా ఆయన ఇప్పటి వరకు బయటకు వచ్చి దీనిపై మాట్లాడకపోవడంపై టీడీపీ నాయకులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేశవ్ టీడీపీ కోసం పనిచేస్తున్నారో లేక వైసీపీకి అండగా ఉంటున్నారో అర్థం కావటం లేదు అన్న వ్యాఖ్యలు ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. ఎందుకంటే కేశవ్ అసెంబ్లీలో చెప్పిన దానికి ఇప్పుడు బయట ఆ పార్టీ వాదనకు పెద్దగా తేడా లేదు అని చెప్పొచ్చు. అయినా సరే ఒకవైపు వైసీపీ ఇంత పెద్ద ఎత్తున విషయాన్ని వాడుకుంటుంటే కేశవ్ మౌనాన్ని ఆశ్రయించడం పార్టీలో దుమారం రేపుతోంది. గత 5 ఏళ్ల కాలంలో ఆయన పీఏసీ చైర్మన్గా ఉండి కూడా ఎప్పుడూ జగన్పై విమర్శలు చేసిన దాఖలాలు లేవు అని, గత ప్రభుత్వ వైఫల్యాలను ఆయన బయట పెట్టింది కూడా ఏమీ లేదు అని చెప్పొచ్చు. ఏదో 1-2 సార్లు 2 అంశాలపై హడావిడి చేసి తర్వాత మాయమైపోయిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందు ఇంత దుమారం రేపుతున్న ల్యాండ్ టైటిలింగ్ చట్టం విషయంలో వైసీపీ తనను తాను రక్షించుకునేందుకు కేశవ్ పేరు బయటకు తీసినా ఆయన మౌనాన్ని ఆశ్రయించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కేశవ్ తీరు చూస్తుంటే ఆయన టీడీపీలో ఉన్నారో వైసీపీ కోసం పనిచేస్తున్నారు అర్థం కావటం లేదని పార్టీ వర్గాల్లో అనుకుంటున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఎన్డీఏ కూటమికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఎవరైతే గెలుస్తున్నారో వైసీపీకి సంబంధించిన ఆవిడ గెలిచారు, కానీ ఏ విధమైన అభివృద్ధి ఇక్కడ జరగలేదు. ఇక్కడ రోడ్లు చూస్తే చాలా దరిద్రంగా ఉన్నాయి. మేము ఇప్పుడు ఈ పాలకొండ వచ్చే దారిలో కూడా, అంటే ఆవిడ పేరు కళావతి గారు అనుకుంటా, ఆవిడ పేరులో ఉన్న కళ రోడ్లలో అయితే లేదు. అది క్లియర్ కట్గా తెలుస్తుంది. కాబట్టి లాస్ట్ టైం కానీ అంతకుముందు కానీ జయకృష్ణ గారు టీడీపీ తరఫున పోటీ చేసినప్పుడు చాలా తక్కువ డిఫరెన్స్తో ఓడిపోయారు. ఈసారి ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేకత, అలాగే కూటమి బలం ఇవన్నీ కలిసి జయకృష్ణ గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. థ్యాంక్ యూ. రాష్ట్ర జగన్ అదే అండి, ప్రభుత్వానికి వ్యతిరేకత ఉందనేది అన్ని నియోజకవర్గాల్లో తెలుస్తుందండి. ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఒకటి, చేస్తుంది ఒకటి. ఏదైతే మేము ఇది చేస్తే కానీ ఓటు అడగము అన్నవాళ్ళు, సపోజ్ ప్రత్యేక హోదా తేకపోతే ఓటు అడగము అన్నారు, కానీ తేలేదు, మళ్ళీ వచ్చి ఓటు అడుగుతున్నారు. మద్యపాన నిషేధం చేస్తే కానీ మేము ఓటు అడగము అన్నారు, మద్యపాన నిషేధం జరగలేదు, అయినా వచ్చి ఓటు అడుగుతున్నారు. సిపిఎస్ రద్దు చేస్తూ ఉన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, ఈ ఏవి కూడా జరగలేదండి. కాబట్టి అసలు ఓటు అడిగే హక్కే లేదు, కానీ వచ్చి అడుగుతున్నారు. అంటే ₹1 కూడా అవినీతి చేయని పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఏమో నేను ఓటు అడగట్లేదు, అర్థిస్తున్నాను అంటున్నారు. ఆ పరిస్థితికి వచ్చాం. కానీ బీభత్సంగా అవినీతి చేసిన వాళ్ళు మాత్రం ధైర్యంగా వెళ్ళి ఓటు అడుగుతున్నారు. ఇది ఎలా అనేది ఇంకా నాకు తెలిసి ఈ టర్మ్ అయితే జనాల్లో అందరిలో ఆ మార్పు వచ్చింది.
ఎన్నికల ప్రచార పర్వంలో అభ్యర్థులకు మద్దతుగా కుటుంబ సభ్యులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మహిళా సాధికారత అంశంగా అభ్యర్థుల సతీమణులు ప్రజలతో మమేకమవుతున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ సతీమణి లక్ష్మీ ప్రణివ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ఈసారి కూటమి విజయం ఖాయమని లక్ష్మీ ప్రవీణ అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి అందిస్తారు. సమయం సమీపించేసింది. పార్టీల ప్రచారాలు హోరెత్తున్నాయి. ఇక్కడ మనం చూసినట్టయితే ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ వైఎస్ఆర్సీపీ ఇతర పక్షాల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఉదయగిరి టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక్కడ మనకు ఉదయగిరి నియోజకవర్గ పరిశీలకులు సీనియర్ నాయకులు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి సార్, ఈరోజు ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది? గెలుపుకున్న అవకాశాలు ఏంటి? ఎలా మీరు అసమ్మతి కూడా ఉందంటున్నారు, దాన్ని ఎలా మీరు సమన్వయపరిచారు చెప్పండి. ఒకటి, ఈరోజు బ్రహ్మాండంగా క్యాన్వాసింగ్ అయితే ఎక్సలెంట్గా జరుగుతూ ఉంది. వీఆర్ నాట్ లీవింగ్ ఎనీ స్టోన్స్ బిహైండ్. అయితే మీరు చెప్తున్నట్టు అసమ్మతి అయితే ఎలాంటి పరిస్థితుల్లో లేదు మాకు. ఆల్ టీమ్ మొత్తం అందరం కూడా యునైట్ చేయాలా. ఓకే, కాబట్టి ఒకటి మాత్రం మీరు అడిగిన క్వశ్చన్లో ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎలాంటి అసమ్మతి అయితే లేదు. అందరం ఒక టీం వర్క్గా చేస్తున్నాం. ఈరోజు ప్రచారం ముమ్మరంగా జరుగుతూ ఉంది. బ్రహ్మాండం మంచి మెజారిటీతోటి మేము గెలవబోతున్నాం. కాకర్ల సురేష్ గారు నాకు తెలిసినంతవరకు మినిమం 20,000 ఓట్స్ తోటి గెలిచేదానికి అవకాశం ఉంది. దానికి రీజన్స్ కూడా ఉన్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడో చేతులు ఎత్తేసింది. వాళ్ళు చూపించినటువంటి మేనిఫెస్టో విడుదల చేసిన రోజే ఆ ప్రభుత్వం మరి వాళ్ళ ఓటమిని అంగీకరించారు. ఆ మేనిఫెస్టో అనేది ఎప్పుడైనా కూడా ఒక పార్టీకి వెన్నుదన్ను లాంటిది. అలాంటి మేనిఫెస్టోని వాళ్ళు గతంలో 2019 ఇచ్చినటువంటి మేనిఫెస్టోని మళ్ళీ రిపీట్ చేయడం ఒకటి ఈరోజు ప్రజల్లో కూడా చాలా వ్యతిరేకత వచ్చింది. రెండవది, మా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో చాలామందికి అనుకూలంగా, అటు రైతులు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, మరి పిల్లల యువత కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఆమోదయోగ్యమైనటువంటి మేనిఫెస్టోని ఈరోజు మన తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసింది. కాబట్టి దీనివల్ల కూడా ఎక్కువ మాకు పాజిటివ్గా ఉంది ఒకటి. రెండవది, ఇటు పార్లమెంటు అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా కాకర్ల సురేష్ గారు కానివ్వండి, వాళ్ళు రాజకీయాలకు రాకముందు నుంచి కూడా వాళ్ళు పలు సేవా కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ దెమ్. ఎందుకంటే రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని సేవ చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటే, రాజకీయాలకు వస్తామో తెలియనప్పుడు కూడా వీళ్ళు ఈ యొక్క ఇద్దరు కూడా ట్రస్టులు పెట్టి సేవా కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్. కాబట్టి ఈ యొక్క ఉదయగిరి నియోజకవర్గంలో మా అభ్యర్థులు ఇద్దరికి కూడా మంచి మెజార్టీతో గెలిచేదానికి. సారా ఉద్యమానికి ఉధృతంగా సాగిన రోసెమ్మ ఉన్న నియోజకవర్గం ఇది. సారా ఉద్యమానికి నాందిగా పలికిన నియోజకవర్గం ఇది. అంచెలంచెల మద్యపాన నిషేధ ఉద్యమం ఇక్కడ కొనసాగలేదు. ఈ అంశం పరంగా నియోజకవర్గంలో మహిళల నుంచి ఎలాంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది? ఒకటి, రోసెమ్మ గారితో మేమందరం కూడా తిరిగాం. రోసెమ్మ గారు డెఫినెట్గా మా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి. మరి ఒక విధంగా రాష్ట్రం, ప్రపంచ స్థాయికి కూడా ఆమె పేరు మారుమోగింది. అయితే ఆ రోజు పరిస్థితులు వేరు, ఈరోజు పరిస్థితులు వేరు. ప్రతి ప్రభుత్వాలు కూడా ఈరోజు మద్యపానం మీద ఉంది. అయితే నేను చెప్పేది అంటే 2019లో మద్యపానం నిషేధం చేసి నేను మళ్ళీ ఓట్లు అడుగుతానన్నటువంటి వ్యక్తి ఈరోజు వాళ్ళే ఒక మద్యం సిండికేట్ నడుపుతున్నారు. అది దౌర్భాగ్య పరిస్థితి. ఈ విషయంలో జనరల్గా మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద కోపంగా ఉన్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో అది కూడా మాకు యాడెడ్ అడ్వాంటేజ్. కాబట్టి ఈ ఎన్నికల్లో మహిళా సాధికారత అంశం ముందుకొచ్చింది. పార్టీల అభ్యర్థులకు సంబంధించిన మహిళలు కూడా కుటుంబ సభ్యులు ప్రజాక్షేత్రంలో తాము కూడా బాధ్యత, అభ్యర్థితో పాటు తాము కూడా బాధ్యత వహిస్తామంటూ ముందుకొచ్చారు. ఇక్కడ మనకు ఉదయగిరి నియోజకవర్గ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ సతీమణి మనతో ఉన్నారు. చెప్పండి మేడం, ఈరోజు మీకు ప్రజాక్షేత్రంలో ఎలాంటి అనుకూలత ఉంది? మహిళల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది? మీరు ఎన్ఆర్ఐగా ఉండి కూడా ఇక్కడ కాకర్ల సురేష్ గారి సొంత ప్రాంతంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి వచ్చారు. మీరు ఎలా అనుభూతికి లోనవుతున్నారు? నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. నేను 2 వీక్స్ బ్యాక్ వచ్చాను. అప్పటి నుంచి కూడా నేను ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ క్యాంపెయినింగ్ వెళ్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది అసలు ఈ స్పందన చూస్తుంటే. మహిళలు, పిల్లలు, ఎస్పెషల్లీ యూత్
చాలా సపోర్టివ్గా నా వెనకాల నడుస్తున్నారు. సురేష్ గారు గత 2 years నుంచి చేస్తున్న సేవా కార్యక్రమాల వల్ల చాలా మంచి పేరు తెచ్చుకున్నారు ఇక్కడ ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో. సో తప్పకుండా ఆయన్ని ఇంకా బ్లెస్ చేసి గెలిపించి ఇంకా ఆయన ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయగలిగే అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మనం చూసినట్టయితే రాజకీయ క్షేత్రంలో కాకల సురేష్ సుధీమణి కూడా ఆయనకు బాసటగా కొనసాగుతున్నారు. ఎన్నికల్లో మరి తనకు అనుకూలమైన పరిస్థితి ఉందని గడప గడపకు తిరిగానని అందరు మహిళల నుంచి ఆదరామానాలు లభిస్తున్నాయని తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, ఫోర్సైట్ టీవీ, నెల్లూరు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర ఇవాళ్టితో ముగియనుంది. ఇవాళ సాయంత్రం 5:30 సిరిసిల్లలో రోడ్ షో నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు సిద్దిపేటలో బహిరంగ సభ జరగనుంది. సిద్దిపేట సభతో కేసీఆర్ బస్సు యాత్ర ముగియనుంది. ఏప్రిల్ 24న మిర్యాలగూడ నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచార బస్సు యాత్ర ప్రారంభమయ్యింది. 16 రోజులు 13 లోక్సభ నియోజకవర్గాల్లో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ ను కేసీఆర్ నిర్వహించారు. ఎన్నికల సంఘం నిషేధం కారణంగా 48 గంటలు కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి బ్రేక్ పడింది. మే 1న రాత్రి 8 గంటల నుంచి 3న రాత్రి 8 గంటల వరకు ఈసీ నిషేధం విధించింది. నిషేధం గడువు ముగిసిన అనంతరం యథావిధిగా కొనసాగిన కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని రజకులు టీడీపీకి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమానికి అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రజకుల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు. కూటమి మేనిఫెస్టోలో రజకులకు కేటాయించిన పథకాల గురించి వారికి వివరించారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధోబీ ఘాట్లను ఏర్పాటు చేసిందని, వైకాపా అధికారంలోకి వచ్చాక ధోబీ ఘాట్లను ఆక్రమించుకున్నారని, ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని రజకులకు అందించి శాశ్వత పరిష్కారం చూపుతామని ఆయన తెలిపారు. రజకులు సమస్యలు గత 5 ఏళ్లలో చాలా ఇబ్బంది పడ్డారు. ధోబీఘాట్లు ఇక్కడ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కబ్జాకు గురైనాయి. అలాగే ఎక్కడైతే ధోబీఘాట్లు ఉన్నాయో ఆ ధోబీఘాట్లకు కనీసం నీళ్ళ సౌకర్యంగా లేదు. చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. వచ్చేది మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే అనంతపురంలో ధోబీఘాట్లు కబ్జా గురైనాయో అవి మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే కొత్త ధోబీఘాట్లు కావాలని కోరుతున్నారు. ఆ ధోబీఘాట్లు కొత్తగా నిర్మించి ఇస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది. అలాగే మా మేనిఫెస్టోలో రజకుల్ని ప్రత్యేకంగా ఎస్సీ జాబితాలో చేద్దామని చెప్పేసి పెట్టడం జరిగింది. అలాగే జీవో నంబర్ 343 ప్రకారం అమలు చేసి చెరువులు ధోబీఘాట్లపై రజులకి హక్కులు కల్పిస్తామని చెప్పేసి కానీ తెలియజేయడం జరుగుతుంది. అలాగే జీవో నంబర్ 27 ప్రకారం ప్రభుత్వ కార్యాలయాల్లో వాచ్మెన్ పోస్టుల్ని రజకులతోనే భర్తీ చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే టీటీడీ దేవాలయాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వస్త్రాలు ఉతికే కాంట్రాక్టులను కానీ రజకులకే ఇస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే ధోబీఘాట్ల స్థలాలు పరిరక్షణ శాశ్వత హక్కులుగా కల్పిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. లాండ్రీ షాపులకి ధోబీఘాట్లకి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కల్పిస్తామని చెప్పేసి మా మేనిఫెస్టోలో పొందుపట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇవన్నీ మా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, మేము అమలు చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఏ చిన్న సమస్య వచ్చిన రజులకి నేను ముందుంటానని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు ఊహించని షాక్ తగిలింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పై చెప్పుతో దాడి జరిగింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ కు మద్దతుగా బోరబండలో హైటెక్ హోటల్ సమీపంలో పార్లమెంటు ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. అదే సమయానికి బోరబండ స్థానిక కార్పొరేటర్ కూడా అక్కడే ప్రచారం నిర్వహిస్తుండటంతో 2 వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. స్థానిక కార్పొరేటర్ కొంతమంది మహిళలను రెచ్చగొట్టడంతో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పై మహిళ చెప్పు విసిరి దాడి చేసినట్టు సమాచారం. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి ఒక్కరోజు మిగిలి ఉండటంతో అన్ని ప్రధాన పార్టీలు సభలు సమావేశాల ద్వారా కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ నకరేకల్లో కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ నిర్వహించనుంది. ఈ సభకు ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు జాతీయ నేతలు హాజరు కానున్నారు. కాంగ్రెస్ జనజాతర సభ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు అయితే ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసి గెలిపే దశగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ప్రధానమైన పార్టీలు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు ఉన్నటువంటి పార్టీలు అయితే ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అయితే అన్ని పార్టీలు కసరత్తు ముమ్మరంతో పాటు భారీ బహిరంగ సభలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు. ముఖ్యంగా ఏదైతే నేడు నెకరికల్లో అయితే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నటువంటి ఏదైతే జనజాతర సభకైతే ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, సీనియర్ నేతలు కూడా ఇక్కడికి హాజరయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. జనజాతర సభకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. చూడొచ్చు విజువల్స్లో దాదాపుగా ఇక్కడికి ఏదైతే భువనగిరి నియోజకవర్గంతో పాటు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా ఇక్కడికి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేశారు. దాదాపుగా 1,00,000 మంది ఇక్కడికి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో భారీ ఏర్పాట్లు అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినట్టు తెలుస్తా ఉంది. ఎంపీ 2 సెగ్మెంట్ స్థానాలకు సంబంధించి అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా ప్రత్యేకమైన దృష్టి సాధించి ఎంపీ స్థానాలు కైవసం చేసుకునే దిశగా అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది. చూడొచ్చు ఈరోజు జనజాతర సభతో అయితే పూర్తి స్థాయిలో ఎలా రిజల్ట్ ఉండబోతుందనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ చారితో సైదుల్ 4 న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కోలిన్ మున్రో ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మున్రో న్యూజిలాండ్ తరపున 65 టీ20లు, 57 వన్డేలు, 1 టెస్ట్ ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 3,000 పరుగులు చేశారు. వన్డేలో 8 హాఫ్ సెంచరీలు, టీ20లో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు చేశాడు. అలాగే ప్రపంచవ్యాప్తంగా పలు లీగ్స్ లో 20కు పైగా టీంలకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్లో 13 మ్యాచ్లాడి 177 రన్స్ చేశాడు. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. గురువారం భారీ నష్టాలతో ముగిసిన సూచీలు నేడు అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో కోలుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 247 పాయింట్లు లాభపడి 72,652 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 87 పాయింట్ల లాభంతో 22,040 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 83.50 వద్ద కొనసాగుతోంది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.